గురుగారు నమస్తే. నమస్కారం, చెప్పండి. మీరు నిన్న అదే ఒక లైవ్లో మాట్లాడుతూ వచ్చారు కదా, అఘోరి అండ్ వర్షిని పెళ్లి చేసుకున్న టాపిక్ మీద. మ్మ్. మ్మ్. ఇంతకుముందు మనము ఎవరు నాగరాణి విషయంలో కూడా అమ్మాయిని కాపాడాలి, ఆ అమ్మాయి ఇట్లా బ్లైండ్గా చేస్తుంది అని మాట్లాడుకున్నాం. కాపాడంగా మనందరం కలిసి. అదే అదే అయితే ఇప్పుడు ఈ వర్షినిది కూడా మరి ఏం చేద్దామంటారు? అసలు ఆ అమ్మాయి ఏమో అటు పేరెంట్స్ ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆయననే కావాలి అంటుంది. మ్మ్. ఇప్పుడు అమ్మాయి ఎలా కావాలి అని అనుకుంటే సరిపోదు. ఇప్పుడు శాసనము, కొన్ని వివరణలు ధర్మంగా, మరియు ఒక సాధకుడి లక్ష్యంగా, మరియు ఒక తత్వంగా ఉంటాయి. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడంలో మొదట నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏమిటి? తల్లి కూతుళ్ళం మేమిద్దరం పవిత్రమైన బంధము అని నాకు చెప్పారు. తర్వాత మళ్ళీ ఏమన్నా అపవిత్రమయ్యి ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే పెళ్లి చేసుకున్నాం అన్న వర్డ్ చాలా చిన్నగా చేసేస్తున్నారు. అసలు పెళ్లి అని అంటే అర్థం ఏమిటో చాలా మందికి ఈ రోజుల్లో తెలియకుండా పోవడం చేత మన వాళ్ళందరూ పుట్టి మెడలో తాళి పడేసేసేస్తే పెళ్ళి అయిపోతుంది అన్న ఆలోచనకు వచ్చారు. కానీ దానికి ఒక బాధ్యత, ఒక ధర్మము, ఒక ఇతిహాసము, దానికి మాంగళ్యానికి ఉన్న శక్తి ఏమిటి, ఇలాంటిది ఏమీ లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే వర్షినికి ముందు జరిగిన జీవితం, ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు అన్న జీవితం, అంతకు ముందుకు ఏం జరిగింది అన్న విషయం కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వర్షినికి చాలా ఇష్టంగా ఇష్టపడినా కూడా ఆ ఇష్టాన్ని ఇష్టపడే తత్వాన్ని చూయించే పద్ధతి ఇది కాదు కదమ్మా. అవును. ఇప్పుడు ఆయన నా పురుషాంగాన్ని నేను దేవుడికి ఇచ్చేసిన అని అన్నాడు. తర్వాత పైన శారీరకంగా ఆయన రెండు స్త్రీలకు సంబంధించిన విధంగా సర్జరీ చేయించుకుండు. అదే కదా. ఈ విధంగా చేసుకోవడంలో సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నమే కనబడుతుంది. కానీ ధర్మ ప్రయత్నం ఎక్కడున్నది? ఈ అమ్మాయి స్త్రీయే, ఒక అబ్బాయి పురుషుడు. పురుషుడు అని చెప్పడానికి శ్రీనివాస్ నిజంగా పురుషుడే కాదని మనం అనట్లేము. ఈ రోజు కూడా హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్న సర్టిఫికేట్ చూసా నేను. నా సర్టిఫికేషన్ మీరు చూసారు ఒక విషయము, సర్జరీ జరిగింది రెండో విషయము. ఆయన ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకున్నాడు. బ్రీస్ట్ ఇవన్నీ చేయించుకున్న వ్యక్తి ఈ అమ్మాయి పురుషుడు అని ఇప్పుడు అంటుందనంటే ఆయన పురుషుడే. కానీ ఇప్పుడు శారీరకంగా ఆయన ఈ రెండు వృక్షజాలు పెట్టుకొని స్త్రీలాగానే కనబడుతున్నప్పుడు ఈ స్త్రీకి కూడా అంతటి ఆలోచన ఉండాలి కదమ్మా. ఇప్పుడు అక్కడ రూపం కనబడుతుంది కదా. ఆడోళ్ళ పరుగు పోతుంది. మహిళా మండల సంఘాలందరూ కూడా వారి యొక్క ఆలోచనల్ని వ్యక్తపరచాల్సిన సమయం తల్లి ఇది. ఇప్పుడు వర్షం చేసింది ముమ్మాటికి తప్పే అని మనం అందరం అంటే సరిపోలేదు కదా. ఆ అమ్మాయికి కూడా అమ్మాయి అంతలా అమ్మాయికి తెలియజేయాలా చేయడం ముఖ్యమైనది కదా. ఇప్పుడు నిన్న నాతో మాట్లాడినప్పుడు నాకు అలా అయింది, నేను ఇలా అయింది, నేను ఇష్టంగా వెళ్ళాయని నేను భర్తలాగా భావిస్తున్నాను అని అంటుంది ఆ అమ్మాయి. అమ్మ అఘోరి అమ్మ అని అంటది. అఘోరి అమ్మ అన్న వర్డ్ అన్ని ఛానళ్ళలో రికార్డ్ అయిన తర్వాత ఆయన నా భర్త, నా మొగోడు అని అన్న వర్షన్ వచ్చిందనంటే ఇది శారీరక సంబంధమైన విషయము కాదు, మానసికమైన సంబంధించిన విషయము కాదు, శాస్త్రానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఏ విషయం అనంటే పైశాచికత్వమైన విషయం. మమ్మల్ని ఎవరు ఏమన్నారు సొసైటీలా, మమ్మల్ని ఎవరు ఏం చేయరని, మీరెవరు మమ్మల్ని అడగడేకి అని చెప్పి వాళ్ళిద్దరూ ఎలా బహిర్గతంగా మాట్లాడుతున్నారంటే అడిగేవాళ్ళు లేరా? ఇప్పుడు సమాజంలో అడగాల్సిన బాధ్యత చాలా మంది తల్లిదండ్రులు చూస్తారు కదా, వీడియోస్ అన్ని చాలా మంది పిల్లలు చూస్తారు, యువకులు చూస్తారు కదా. వాళ్ళందరికీ ఏం సమాధానం ఇవ్వాలి? నువ్వు యూట్యూబ్లో రాకుండా ఛానళ్ళలో రాకుండా ఉండవు అని అంటేనేమో ఆర్టీవీలో దేశాన్ని ఉద్ధరించి లోక కళ్యాణం చేసినట్టు నువ్వు రోజు ఛానళ్ళలో వస్తున్నావు. సెలబ్రిటీస్ కూడా, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా, ధర్మాన్ని కాపాడేటోళ్ళు కూడా రారు. అలా వచ్చినప్పుడు మాట్లాడుతుండే ఇంకా బూతులు మాట్లాడడము, అధర్మమైన పనులు చేయడము, పెళ్లిళ్ళు చేసుకున్నా అని చెప్పడము, బొర్లుతున్నాడు. ఈ బొర్లు దానికి నేను అది కాదు ఇది కాదు అన్నాడు. ఓకే, కానీ ఈ అమ్మాయి వర్షినికి పెళ్లి అన్న విషయము, నా భర్త అన్న విషయము ఆమె వ్యక్తిగతమే. కానీ అమ్మా నాన్నల్లా శోభ పెట్టుకొని పోయి ఆ విధంగా నేను ఉంటా, ఈ విధంగా నేను ఉంటా అంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చెక్ పెట్టే సమయం ఇది. వాళ్ళు తెలుసుకోవాల్సిన సమయం ఇది. సమాజంలో ఇప్పుడు సైకాట్రిస్ట్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, మంచి మంచి మానసిక వైద్యులు ఉన్నారు, తర్వాత సాధు సంతులు సత్పురుషులు ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప పురోహితులు పండితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచేది ఏంటంటే శ్రీనివాసు
ఒళ్ళంతా రుద్రాక్షలు పెట్టుకొని భస్మం పూసుకొని భస్మం పూసుకొని చితాభస్మం వేసుకొని ఇవన్నీ చేయకూడదు. అవన్నీ తీసేసి చేసుకోవాల్సిన లక్షణాలు ఇవన్నీ. నేను అదే చెప్పిన కాదు, అలా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. అందులో అఘోరా అని పేరు పెడితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మాకు తెలుసు సాధు సత్పురుషులకి జరగాల్సిన ధర్మ కార్యక్రమాలకి ఈ విషయంలో నేను ఎక్కడికైనా పోవడానికి సిద్ధం. ఈ విషయంలో ఖండిద్దాం, నేను కూడా ఖండించాలి, సపోర్ట్ చేస్తా. ఈ విషయంలో నేను కూడా ధర్మం వైపు ఉంటా. డెఫినెట్ గా అందరు రావాలి. ఛానల్లో చూడండి, ఇప్పుడు అందరు ఛానల్ వాళ్ళు కూడా యథార్థాన్ని చూపిస్తుంటారు కాబట్టి అమ్మా, యథార్థం తెలియడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో చాలా మంది ఆడపిల్లల్ని కాపాడే వాళ్ళు అవుతాం కదా మనము. కాబట్టి ఆ విషయంలో ముందుకు రావాలి. ఖచ్చితంగా అందరం ముందుకు వెళ్తాము. నా నుంచి ఎలాంటి విషయ వివరణలు కావాలన్నా నేను సిద్ధమే అమ్మా. ఎల్లూరి శ్రీనివాస్కి నిన్న ఈవినింగే చెప్పినాము, మంగళగిరి పోలీస్ స్టేషన్కి రావాలి, వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండాలి అని చెప్పి న్యాయపరంగా ఆయన ముందుకు రావాలి. ఆ న్యాయపరమైన విషయం న్యాయపరంగానే అప్ప చెప్పాలి. మనం ఆల్రెడీ అఘోరికి ఇంతకు ముందే పెళ్లిళ్ళు కూడా అయినాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది గురుగారు, నిజమేనా? అవునవును. ఇప్పుడు వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వేరే వాళ్ళు చేసుకున్నారు అని అంటే వాళ్ళు బయటికి రానంత వరకు మనము ఏం చెప్పలేము కదా. వీ హ్యావ్ టు డిక్లేర్ యాజ్ ద ఎవిడెన్స్. ఎవిడెన్స్తో పాటు పెట్టాలి. త్వరలో అలాంటి అవకాశాలు వస్తే కూడా పరమాత్మ ఉన్నాడు. ఆయనకి ఎక్కడ ఏ పావును కదిలియాలో ఆయనకి తెలిసినంత మనకి తెలియదు. 3 కన్నులు ఉన్నవాడు కదా ముక్కంటి. కాబట్టి మనకంటే ఎక్కువ చూస్తాడు అని అర్థం అది. కాబట్టి 2 కన్నులు ఉన్న మనమే ఇంత దుష్టంగా చూస్తే మరి 3 కన్నులున్ని ఇంతవరకు తెరవలేని ఆ మహానీయుడు ఏమేమి చూసిండో కదా. కాబట్టి శ్రీనివాసుది దగ్గర పడిన సమయం ఆయన నిర్ణయాలు చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయిని కాపాడాల్సిన బాధ్యత, మీరు ఒక మాట అన్నారు, గతంలో సౌందర్యాన్ని కాపాడము, మన నాగబోయితని కాపాడము, మధ్యలో ఇంకో అమ్మాయి ఆమెను కాపాడము, తర్వాత ఎన్నో మనం దైవాధీనమైన కార్యక్రమంలో అమ్మ సమాజంలో మంచి గొప్ప విషయాల కోసం పరిగెత్తుతున్నాం. కాబట్టి పరమాత్ముడు ఇంకా మనతో పాటు ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఈ అమ్మాయిని కూడా ముమ్మాటికి మనం అందరం బయటేస్తాము. ఖచ్చితంగా ఈ అమ్మాయి గెలుస్తుంది. దీంతో పాటు శ్రీనివాసు కూడా గెలవాలి అనుకుంటే ధర్మం వైపు ఉండాలి. లేదు కుదరదు చేయను అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించక తప్పదు. డెఫినెట్గా గురుగారు, ఏ రోజైతే మనం ఒకవేళ అతని మీద కేసు వేయడం కానీ లేకపోతే ఇంకొక ఆమె ఎవరైతే ఇతని వల్ల బాధింపబడ్డదో అదే పెళ్లి చేసుకొని ఆమె ముందుకు వస్తే ఆమెతో కూడా మాట్లాడదాం. అండ్ ఇంకొక వాళ్ళ దగ్గర కూడా ఫ్రాడ్ చేసిండంట. అమౌంట్ దాదాపు 10 లక్షలు తీసుకున్నాడట. 3 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్నారు, వ్యక్తిగతంగా ఎన్నో తీసుకున్నారు. వాళ్ళంతా వాళ్ళు బయటకు వస్తే అమ్మ మీరు కూడా మాట్లాడడానికి బాగుంటుంది. ఇప్పుడు భక్తులది ఏంటంటే మనం ఏం చెప్పొచ్చు అంటే అమ్మ, నేను సాధారణ కాబట్టి భక్తులు ఇష్టంగా ఇస్తారు, అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ భక్తులు ఏం చేస్తారంటే పని చేసేంత వరకు మాట్లాడి గురు సాధకుడితో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమ్మాయి బయట పెట్టిందంటే అమ్మాయి అంతలో అమ్మాయి వచ్చినడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, ఓకే ఇప్పుడు ఆయన చేసిన ధర్మంలో ఇప్పుడు జస్టిఫికేషన్ చేసే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి ఈ రైట్స్ మనం ఎవిడెన్స్ మాట్లాడుకోవడం చాలా మంచిది. అట్లే ఎవిడెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవిడెన్స్ ఒకటే ఇప్పుడు శ్రీనివాస్ని ఖచ్చితంగా మనం అడ్డుకునే అవకాశం, మాటల ద్వారా అడ్డుకోలేము, విత్ ప్రూఫ్ పెట్టుకోవాలి. దానికి నేను 100% సహకరిస్తాను. నేను నిన్న నుంచి అన్ని డీటెయిల్స్ సేకరించి పెట్టిన నా మొబైల్లో ఉన్నాయి. నేను దూరపు ప్రయాణంలో ఉన్న ఈ ధర్మ శోభాయాత్ర కాబట్టి ఈ శోభాయాత్ర అయిపోయిన తర్వాత నేను రేపు మధ్యాహ్నం హైదరాబాద్కి వస్తామా, వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెడదామన్న ఆలోచనలో ఉన్నాము. ఆ ఆలోచన ప్రకారంగా ముందుకు పోయి సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరం తీసుకుందాం తల్లి. డెఫినెట్గా గురుగారు, మేము కూడా ముందు ఉంటాం. మేము కూడా విత్ ఎవిడెన్స్ ఏది మాట్లాడినా నేను ప్రూఫ్లు లేకుండా ఏది మాట్లాడను. అంతే, అట్లనే ఖండిద్దాం కూడా. దేవునితో ఎవరు ఆడుకున్నా కూడా వదిలే ప్రసక్తి లేదు. అవును తల్లి.